మరి వందే మాతరం ఫౌండేషన్ నాకు టీచర్ రవీందర్ రెడ్డి సారు ద్వారా పరిచయం ఏర్పడ్డది. మా గార్లపాడు గ్రామంలో మరి విద్యార్థులకు టాలెంట్ టెస్ట్ కార్యక్రమం కూడా రవీందర్ రెడ్డి సార్ గారు రవీందర్ అన్నను దొలికొచ్చి మా గార్లపాడు గ్రామంలో కూడా కార్యక్రమం పెట్టడం జరిగింది. ఆ కార్యక్రమం ద్వారా నేను వందే మాతరం ఫౌండేషన్ కార్యక్రమాలకు ఆకర్షితునై ఎక్కడ కార్యక్రమం జరిగినా కూడా రవీందర్ రెడ్డి సార్ వెంబడి పోవడం జరుగుతుంది. మరి వందే మాతరం ఫౌండేషన్ స్థాపించినటువంటి అన్న రవీందర్ అన్న గారికి వచ్చినటువంటి ఈ ఆలోచన విధానం చాలా గొప్పది. అన్నగారికి పాదాభివందనం. ఎందుకంటే గవర్నమెంట్ బడులు బాగుపడాలంటే మరి రోజు ఎందుకు వెనుకడుగు వేస్తున్నాయని చెప్పి ఆలోచనతోటి పెట్టినటువంటి ఆలోచన సార్ గారిది చాలా మంచి ఆలోచన. ఆ సార్ గారి అడుగులో అడుగై గొంతులో గొంతుకు కలిపి ప్రతి ఒక్కరము మనవంతు సహాయ సహకారాలు చేస్తూ గవర్నమెంట్ బడులను అన్నగారి ఆలోచన విధానాలను మనం ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత మన అందరిపైన ఉన్నది. కాబట్టి వందే మాతరం ప్రతిభా పురస్కారాలు అంటే ఈరోజు గవర్నమెంట్ బడులో చదువుకున్నటువంటి విద్యార్థులు 10/10 కానీ 9/9 కానీ ఈరోజు వచ్చినటువంటి విద్యార్థులకు అవార్డు ఇస్తున్నారంటే ఇలాంటి కార్యక్రమాల ద్వారా నెక్స్ట్ వచ్చే క్లాస్ పిల్లలు కూడా మేము కూడా మంచిగా చదివి మంచి మార్కులు తీసుకొని మేము కూడా ఇలాంటి పురస్కారాలు అందుకోవాలని చెప్పి ఒక ఆలోచన వాళ్ళకు కూడా వస్తుంది. వాళ్ళకు కూడా ఒక చదువు పైన ఒక ఇంట్రెస్ట్ వస్తుంది ఇలాంటి కార్యక్రమాల ద్వారా. కాబట్టి వందే మాతరం ఫౌండేషన్ వరకు ధన్యవాదాలు తెలియజేస్తూ నాకు ఇచ్చినటువంటి ఒక అవకాశం పాట పాడని చెప్పించింది కాబట్టి ఒక పాట పాడుతున్నాను. జనజాగృత నవభారత మహోదయం ఈ కనులతోనే కాంచుదాం, ఈ జీవితమున సాధించుదాం. జనజాగృత నవభారత మహోదయం ఈ కనులతోనే కాంచుదాం, ఈ జీవితమున సాధించుదాం. ప్రతి హృదిలో దేశభక్తి మోసులెత్త నరనరాన నవచేతన వెల్లి విరియ సమతా భావన పెంచి ప్రతి హృదిలో మమతని జాతిని సేవించుదాం, మన భారతినే పూజించుదాం. జనజాగృత నవభారత మహోదయం ఈ కనులతోనే కాంచుదాం, ఈ జీవితమున సాధించుదాం. మన పూర్వుల మహనీయుల స్మరించి మన సంస్కృతి మహోన్నతును గురు తెరిగి అహరహము శ్రమించి జగతిన శిరమెత్తి నిలిచి జాతిని సేవించుదాం, మన భారతినే పూజించుదాం. జనజాగృత నవభారత మహోదయం ఈ కనులతోనే కాంచుదాం, ఈ జీవితమున సాధించుదాం. ప్రాంత భాష కుల మతాల కలతలతో పలు రీతులు అవరించి అందరమొకటిగా నిలచి తరతమ భేదాలు మరచి జాతిని సేవించుదాం, మన భారతినే పూజించుదాం. జనజాగృత నవభారత మహోదయం ఈ కనులతోనే కాంచుదాం, ఈ జీవితమున సాధించుదాం. నలుదిక్కుల ప్రమాదాలు పెంచు పెరిగి నలుదిక్కుల ప్రమాదాలు పెంచు పెరిగి అదును చూసి కాటు వెయ్య చూస్తున్నవి. జనతను జాగృతపరచి ఎదలో శక్తి నింపి జాతిని సేవించుదాం, మన భారతినే పూజించుదాం. జనజాగృత నవభారత మహోదయం ఈ కనులతోనే కాంచుదాం, ఈ జీవితమున సాధించుదాం. భారతీయ యోధుల్లారా తరలి రండి భరతమాత బిడ్డల్లారా, వందే మాతరం వందే మాతరం. వందే మాతరమన్న గొంతు మనదిరా, భగత్ సింగ్ ఆజాదుల జాతి మనదిరా. గొంతులన్నీ ఒక్కటైతే నలుదిక్కులు అదురునురా, అడుగులన్నీ ఒక్కటైతే జాతి ప్రగతి సాగునురా. వందే మాతరం వందే మాతరం. కదలి రండి భారతీయ యోధుల్లారా, తరలి రండి భరతమాత బిడ్డల్లారా, వందే మాతరం వందే మాతరం. నేతాజీ జై హిందని పిలుపునివ్వగా, వివేకుడే హిందువునని చాటి చెప్పగా, వీరశివ శంఖమునే పూరించగా,
ప్రతాపుడే భుజబలమును చూపించగా వందే మాతరం వందే మాతరం. కదలి రండి భారతీయ యోధుల్లారా, తరలి రండి భరతమాత బిడ్డల్లారా. వందే మాతరం వందే మాతరం. జనని జన్మభూమి కన్న మిన్నలేదురా, జనని జన్మభూమి కన్న మిన్నలేదురా. అయోధ్యయే మన రాముని జన్మభూమిరా. శ్రీరాముని మూర్తిత్వము మానవాళికాదర్శం, శ్రీరాముని మందిరమే స్వభావిమాన సంకేతం. వందే మాతరం వందే మాతరం. కదలి రండి భారతీయ యోధుల్లారా, తరలి రండి భరతమాత బిడ్డల్లారా. వందే మాతరం వందే మాతరం. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై హింద్, జై భారత్. Subscribe to our channel, click the bell icon and subscribe.